నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. అదొక్కటి అడగద్దంటున్న చంద్రబాబు. ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల. విశాఖలో టీడీపీ కుళ్ళుబోతు రాజకీయం. ఆ రెండు పత్రికలే దేశానికి ఆక్సిజన్. తెలంగాణ సీఎం రేంజ్ ను పెంచేసిన హైకమాండ్. అశేష జనవాహిని నడుమ బియ్యపు మధుసూదన్ రెడ్డి నామినేషన్. ప్రజలంటే బాబుకు చిన్న చూపు. ఎంతసేపు తాను చెప్పిందే వినాలంటారు. అంతే తప్ప ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పరు. ఏం చెప్పినా జనం వింటారనే గుడ్డి నమ్మకం చంద్రబాబుది. అయితే అలాంటి వాటికి కాలం చెల్లిందని ఇంకా చంద్రబాబే గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకుని అధికారికంగా ఆ కూటమి సర్టిఫికేట్ పొందారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పదే పదే చెబుతున్నది ఏంటంటే తమను ఆదరిస్తే ఎన్డీఏ కూటమి అభివృద్ధి చేస్తుందని. ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిదే అని చంద్రబాబు నమ్మబలుకుతున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు జగన్కు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. తన 5 ఏళ్ల పాలనలో మంచి జరిగిందని భావిస్తేనే ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలని జగన్ కోరుతున్నారు. తన పాలనను రెఫరెండంగా ఆయన తేల్చి చెప్తున్నారు. చంద్రబాబు విషయానికి వస్తే ఆదరిస్తే ఎన్డీఏ కూటమి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటుందని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే 2014లో ఇవే 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. 2014 నుంచి చంద్రబాబు సీఎంగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఏడాది ముందు ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు ఏపీకి చేసిన అభివృద్ధి ఏంటో ఎన్నికల ప్రచారంలో చెప్పి ఓట్లు అడిగితే బాగుండేది. కానీ ఆ పని చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో చేయరు. దీనికి కారణం 5 ఏళ్లలో తన సొంతానికి మాత్రమే చంద్రబాబు చేసుకున్నారు. రాజధాని అమరావతిని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. ఇప్పుడు ఆ వ్యాపారానికి జగన్ గండి కొట్టారు. అమరావతి రాజధానిని ఎన్నికల ప్రచారాంశంగా చేసుకోలేని దయనీయ స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎంతసేపు జగన్పై వ్యతిరేకతను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని మాత్రమే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబును చూడొచ్చు. జనసేనాని పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడడం విమర్శలకు దారితీసింది. తాజాగా ఈ విషయం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వరకు వెళ్ళింది. ఈ నెల 16న భీమవరంలో సీఎం జగన్ తమ నాయకుడు పవన్ కళ్యాణ్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు జనసేన నాయకులు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. పవన్ పెళ్లిళ్లను ఆయన నియోజకవర్గాల మార్పుతో ముడిపెట్టి జగన్ ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరును నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం. దత్తపుత్రుడంటూ పవన్ ను జగన్ దెప్పి పొడుస్తుంటారు. విలువల గురించి తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఏ నువ్వో ఏ ఇంకొకరో లేకపోతే నేను ఇట్లాంటి పని చేసిందంటే ఏమనిందరో నేను మిమ్మల్ని కానీ నన్ను కానీ ఇంకొకరిని కానీ నిత్యపెళ్లి కొడుకు అని చెప్పి బొక్కలో చేసిందరా లేదా? ఇది పాలిగమి కాదా? ఇలాంటి వాళ్ళు ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీనుడని ఇంకొకటని వీళ్ళు మాట్లాడటం, వాళ్ళని సీరియస్గా మనం తీసుకొని వాళ్ళ గురించి కూడా మనం విశ్లేషించుకునే పరిస్థితికి మనం రావడం అంటే నిజంగా రాజకీయ ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్ విమర్శల్ని తమ నాయకుడికి సంబంధించినవిగా భావించి ఆవేదన చెందుతున్నారు. పదే పదే పెళ్లిళ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని జగన్ను నిలదీస్తున్నారు. 3 కాకుంటే 30 పెళ్లిళ్లు వైసీపీ నేతలు చేసుకుంటే వద్దంటానా అని పలు సందర్భాల్లో పవన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మాట్లాడితే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాం అంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదన్నాడు. పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నేను పెళ్లి చేసుకున్న రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను 3వ చేసుకున్నా విడాకులు ఇచ్చేసుకున్నారా? సన్నాసులున్నారా? ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులున్నారా? మీకేంట్రా? నేను చెప్తే చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు? పవన్ పై మ్యారేజీ స్టార్, ప్యాకేజీ స్టార్, నిత్య పెళ్లి కొడుకు అంటూ జగన్తో పాటు వైసీపీ నేతలు సెటైర్స్ విసురుతుంటారు. ఎన్నికల సమయంలో వ్యక్తిగత దూషణలు, నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుండడంతో చర్యలు తీసుకోవాలని సీఎంపై ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఓటమి భయంతోనే గోపాలపట్నంలో గల శ్రీ నూకాంబికా గుడికి తాళాలు వేశారని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే ముందు అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ముహూర్తం పెట్టుకోగా తెలుగుదేశం కూటమి గుడికి తాళాలు వేసి ఇబ్బంది పెట్టాలని చూశారని విమర్శించారు. ఉదయం దాదాపు 2 గంటల సేపు తాళాల కోసం కార్యకర్తలు ఎదురు చూడాల్సి వచ్చిందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటువంటి రాజకీయాలు చేసేవారికి రాజకీయ భవిష్యత్ ఉండదని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారని తెలిపారు. ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు జరగబో ఎన్నికల్లో మే 13వ తారీఖు జరగబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడారి ఆనంద్ కుమార్ గారు ఈరోజు నామినేషన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలోనూ ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ ఆలయం దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నామినేషన్ దాఖలు చేయడానికి పోతున్న సందర్భంగా అడారి ఆనంద్ కుమార్ గారికి అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలి. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో ఏ విధంగా చీప్గా పాలిటిక్స్ చేస్తున్నారనే దానికి ఇక్కడ వేలాది మంది ప్రజలు వచ్చి 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంటే గుడి అమ్మవారి దర్శనం చేసుకోకుండా చేయాలి, ఆ విధంగా వీళ్ళని అడ్డుకోవాలి అని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారంటే ఓటమి భయంతోనే. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరైనా నమ్మకం ఉండే ప్రతి వ్యక్తి గుడికి పోయి అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు తీసుకునే హక్కు ఆ దైవం మనకు కల్పించింది. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. రాజకీయంగా ఎదుర్కోలేకే దేవాలయం దగ్గర కూడా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భారీ ఎత్తున జనం కదిలిరాగా ఆనంద్ కుమార్ నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. తెలుగుదేశం పార్టీ ప్రచారం ఏమైనా సాగిస్తోందా అంటే ఎక్కడికక్కడ లోకల్ అభ్యర్థులు వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. ఈ వయసులో కూడా చంద్రబాబు కింద మీద అవుతున్నారు. పవన్ కు తప్పదు కనుక కుదిరిన ఒప్పందం మేరకు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ మాత్రం తను పోటీ చేస్తున్న మంగళగిరికే పూర్తిగా పరిమితమయ్యారు. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేయగల నాయకుడు ఒకే ఒక్కరు, చంద్రబాబు తప్ప మరొక నాయకుడు లేరు. ఎందువల్ల ఇంతటి దీన పరిస్థితి? ఎందుకంటే పార్టీలో మరే నాయకుడిని రాష్ట్ర స్థాయి ఇమేజ్ తెచ్చుకునేలా చంద్రబాబు ఎదగనివ్వలేదు కనుక. ఎందరో హేమీలు తెలుగుదేశం పార్టీ నుంచి కేవలం చంద్రబాబు కారణంగా నిష్క్రమించారు. బయటకు వెళ్ళిన వాళ్ళు చెప్పింది ఏంటంటే చంద్రబాబు వల్లే బయటకు వచ్చామని. మిగిలినవన్నీ చాలా అంటే చాలా వరకు మరుగుజ్జు వృక్షాలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు ఆ 2 తెలుగు పత్రికలే. తెల్లవారి లేచిన దగ్గర నుంచి వాటి అజెండా ఒక్కటే. వెదికిన కోణం వెతకకుండా జగన్ మీద నెగిటివ్ వార్తలు వండి వార్చడం. నిజానికి ఆ పత్రిక అధిపతులకు కాదు సలం కొట్టాల్సింది. అందులో పనిచేసే జర్నలిస్టులకు రాసిందే అటు తిప్పి ఇటు తిప్పి రకరకాల కాన్సెప్ట్లు ఆలోచించి కథనాల మీద కథనాలు గడిచిన 5 సంవత్సరాలుగా వండి వార్చడం అంటే మాటలు కాదు. వైఎస్ జమానాలో ఇదే చేశారు. జగన్ తొలిసారి పార్టీ పెట్టి పోటీకి దిగినప్పుడు ఇదే చేశారు. 2019లో డిట్టో, ఇప్పుడు 2024లో డిట్టో. ఈ 2 పత్రికలు కనుక లేకపోతే తెలుగుదేశం పరిస్థితి అనాథ అయిపోతుంది. తెలంగాణలో ఈ 2 పత్రికల నోళ్లు కేసీఆర్ మూయించినంత కాలం చంద్రబాబు తన పార్టీని మూసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఈ 2 పత్రికలు తెలంగాణలో తెలుగుదేశాన్ని భుజాన వేసుకోవడం లేదు. అందుకే తెలుగుదేశం పార్టీకి మిగిలిన స్టార్ క్యాంపెయినర్లు ఆ 2 పత్రికలే. అవి కనుక ఒక్కసారి సైలెంట్ అయిపోతే తెలుగుదేశం పార్టీ మాటను జనాలకు వినిపించేది ఎవ్వరూ ఉండరు. ఇది చంద్రబాబు కోరి చేసుకున్న పరిస్థితి. ఆ 2 పత్రికలు అస్త్ర సన్యాసం చేయించిన అది తెలుగుదేశం పార్టీకి అంతిమ ఘడియలు స్టార్ట్ కావడానికి దారితీస్తుంది. కాంగ్రెస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేంజ్ పెరిగిపోయింది. హైకమాండ్కు ఆయన చాలా ముఖ్యమైన నాయకుడిగా మారాడు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కీలక భూమిక పోషిస్తున్నాడు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇంత ప్రాధాన్యం లభించి ఉండకపోవచ్చు. ఎన్నికల సమయంలో ఇప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డి రేంజ్ను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దృష్టిలో ఆయన సమర్థుడైన లీడర్గా గుర్తింపు పొందాడు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్ల తర్వాత కేసీఆర్కు ఎదురొడ్డి అధికారంలోకి తెచ్చాడన్న అభిమానం ఉంది. రేవంత్ సీఎం అయ్యాక సీనియర్లు సైతం సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. కేసీఆర్కు సరైన మొగుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డితో పాటు నాయకులంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా
ఉన్నారు. ఇక హైకమాండ్ ఆయన్ని నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా డిసైడ్ చేసింది. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్కు తెలియజేసింది. ఆయన తెలంగాణలో మాత్రమే కాకుండా ఏపీతో పాటు దేశం అంతా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఆల్రెడీ ఏపీలో ప్రచారం చేశాడు, మరికొన్నిసార్లు ప్రచారం చేస్తాడు. మొన్న కేరళలో ప్రచారం చేశాడు. పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతో పాటు గుజరాత్, బీహార్లోనూ ప్రచారం చేస్తాడు. కేసీఆర్ మాదిరిగా ధాటిగా పంచులతో, అవసరమైతే పరుష పదజాలంతో మాట్లాడడం రేవంత్ ప్రత్యేకత. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్కు సరైన మొగుడు రేవంత్ రెడ్డే అన్నారు. శ్రీకాళహస్తిలో విజయోత్సవ ర్యాలీని తలపించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నామినేషన్ ర్యాలీ. అశేష జనవాహిని నడుమ నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే. నామినేషన్ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికలప్పుడే శ్రీకాళహస్తికి వచ్చే నాయకుడు కావాలా? ఎల్లప్పుడూ మీతోనే ఉంటూ, మీలో ఒకరిగా ఉంటూ మీకు సేవ చేసే మధుసూదన్ రెడ్డి కావాలా అని ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా శ్రీకాళహస్తి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న టీడీపీ నాయకులకు మే 13వ తేదీన ప్రజలు తమ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పనున్నారు. 2019లో మీ భిక్షతో గెలిచాను. కరోనా కష్టకాలంలో నా ప్రాణాలను పణంగా పెట్టి మీకు సేవ చేశాను. నేడు మీ అందరి ఆశీర్వాదం కావాలని ప్రార్థిస్తున్నాను అంటూ వేడుకున్నారు. ముందుగా తన నివాసం నుండి బయలుదేరి అర్ధనారీశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం శ్రీరామనగర్ కాలనీలో వెలిసిన శ్రీ విజయ గణపతి స్వామివారిని దర్శించుకుని అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి 4 మాఢవీధుల్లో ప్రజలకు అభివందనం చేస్తూ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇది ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.